అమెరికాలో మాంసం ఎలా అమ్ముతారో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ అమెరికాలో మాంసం కొనడం మన ఇండియాలో లాగా ఉండదు. ఇక్కడ అందరూ ఫ్రోజన్ లో ఉన్న మీట్ నే కొంటారు. చికెన్, బీఫ్, పోర్క్, ప్రాన్స్, క్రాబ్స్ ఏది కావాలన్నా ఒకే స్టోర్ లో దొరుకుతుంది. అది కూడా మనం గ్రాసరీస్ కొనే స్టోర్ లోనే. కానీ ఇంత మాంసం ఉన్నా కూడా ఎక్కడ స్మెల్ అనిపించదు. ఎందుకంటే అన్ని బాగా ప్యాక్ చేసి ఫ్రోజన్ లో ఉంచుతారు. మనకు ఏది కావాలో అది తీసుకొని బిల్లు వేసుకోవడం. ఇక్కడ చికెన్ మాత్రం కొంచెం రేట్ తక్కువ అనిపిస్తుంది. కానీ అమెరికా వాళ్ళు బీఫ్, పోర్క్ ఎక్కువ తింటారు. అందుకే వాటికి ఇక్కడ పెద్ద పెద్ద సెక్షన్లు కనిపిస్తాయి. మన దగ్గర మార్కెట్ కి వెళ్లి ఫ్రెష్ గా అమ్మే మీట్ తెచ్చుకోవడం కామన్ అయితే, ఇక్కడ మాత్రం ఇలా ప్యాక్ చేసి ఫ్రోజన్ చేసి పెట్టిన మీట్ ని కొనడం కామన్. కానీ ఫ్రెష్ మీట్ కావాలంటే మన ఇండియన్ స్టోర్స్ కి వెళ్లి కొనుక్కోవచ్చు. ఇండియన్ స్టోర్స్ లో చికెన్, మటన్, నాటుకోడి లాంటివి ఫ్రెష్ గా దొరుకుతాయి. మన ఇండియాలో రోజు ఫ్రెష్ గా కొనడం అలవాటు అయితే, ఇక్కడ మాత్రం వీక్లీ షాపింగ్ కల్చర్ ఎక్కువ. అందుకే ఇక్కడ ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ ఒక పెద్ద ఫ్రిడ్జ్, డీప్ ఫ్రిడ్జ్ తప్పకుండా ఉంటాయి. నిజంగా చెప్పాలంటే అమెరికా వాళ్ళ